నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు తెలంగాణలో జరగబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అందరి దృష్టి ఉంది. ప్రధానంగా పెద్ద ఎత్తున ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలవాల్సిందే అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు అట్లాగే కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కూడా టార్గెట్ ఫిక్స్ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు గెలుపు వ్యూహాల్లో కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా వర్క్ చేస్తున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. అయితే ఇటువంటి సందర్భాల్లో ఈ యొక్క అసెంబ్లీ సెగ్మెంట్లో భారీగా ఉన్నటువంటి ఓటర్ల సంఖ్య కనుక చూస్తే ఇక్కడ మెజారిటీ ఓటర్లు మైనారిటీ వర్గం చెందినటువంటి వాళ్ళు. సో ఇప్పుడు ఈ మైనారిటీ వర్గం దాదాపుగా 1,00,000కు పైచిలకు ఓట్లు ఉంది. మరి అందుకనే ఇప్పటికే ఎంఐఎం కూడా కొంత కాంగ్రెస్ పార్టీకి బేషరతుగా మద్దతు ఇవ్వడం, ఇదంతా చూస్తూ ఉంటే ఖచ్చితంగా కొంత మైనారిటీ వర్గం కాంగ్రెస్ పార్టీతోటే నిలిచే అవకాశాలు ఉంటాయి. సో ఇటువంటి సందర్భాల్లో కొంత ఇప్పుడు సర్వేల పరంపర కనుక చూస్తే ఇప్పుడు సర్వేల్లో కూడా కొంత పాజిటివ్ రిజల్ట్స్ వస్తున్నటువంటి క్రమం మనకు కనిపిస్తుంది. అంటే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మెజారిటీ ఓటర్లుగా ఉన్నటువంటి ముస్లిం కమ్యూనిటీ కాంగ్రెస్ వైపే నిలుస్తున్నట్లుగా తాజాగా ప్రభుత్వం సర్వేలో కూడా తేలినట్లుగా మనకు తెలుస్తుంది. అంటే జూబ్లీహిల్స్లో మాత్రమే ఉప ఎన్నిక జరుగుతున్నప్పటికీ స్థానికంగా ఉన్నటువంటి ముస్లిం మైనారిటీలు ఈ ఎన్నికలను జాతీయ స్థాయి అంశాలతో ముడిపెడుతున్నట్లుగా వాళ్ళ అభిప్రాయాలు మనకు అర్థమవుతూ ఉన్నాయి. అంటే దేశంలో మైనారిటీల హక్కుల పరిరక్షణ అట్లాగే వారి సంక్షేమానికి కృషి చేసింది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని కూడా ఆ యొక్క సెగ్మెంట్ ఓటర్లందరూ కూడా భావిస్తూ ఉన్నారు. అంటే యూపీఏ 1లో కానీ లేకుంటే యూపీఏ 2లో కానీ ముస్లిం సామాజిక వర్గానికి న్యాయం జరిగిందంటూ కూడా ఇప్పటికే ఆ యొక్క ముస్లిం మైనారిటీ లీడర్లు చెప్తున్నారు. బీజేపీ ప్రభుత్వంలో తమకు నష్టమే జరుగుతోంది మెజారిటీ శాతం అంటూ కూడా వాళ్ళకు అంచనాకు వచ్చారు. సో ఇప్పుడు ఈ ఎన్నిక దేశంలో కాంగ్రెస్ పవర్లోకి వచ్చేందుకే ఇండికేషన్ అంటూ కూడా ముస్లిం మత పెద్దలందరూ కూడా ఇప్పటికే వాళ్ళ యొక్క మైనారిటీ వర్గానికి కొంత చెప్తున్నటువంటి నేపథ్యంలో పైగా ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వక్ఫ్ బోర్డు సంబంధించినటువంటి చట్టం కానీ లేకుంటే ముస్లిం సామాజిక వర్గంలో వివాదాస్పదంగా మారిన చట్టం, దీంతో ఇప్పుడు హస్తం వైపే మెజారిటీ మైనారిటీ ఓటర్లు నిలుస్తున్నట్లుగా ప్రభుత్వం స్పష్టంగా అంచనాకైతే వచ్చింది. దీంతో ఇప్పుడు నియోజకవర్గంలో 34% అంటే 1,00,000కు పైచిలుకుగా ఉన్నటువంటి ముస్లిం మైనారిటీలందరూ కూడా కొంత వాళ్ళ మత పెద్దలు కూడా ఇప్పటికే కాంగ్రెస్కు మద్దతు ప్రకటించారు. సో ఇటువంటి సందర్భాల్లో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ర్యాలీ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆ యొక్క మైనారిటీ ఓట్లన్నీ కూడా నవీన్ యాదవ్కి ఫేవర్గానే కొంత జూబ్లీహిల్స్లో పడే అవకాశాలు ఉంటాయి. అయితే ఇక్కడ ప్రధానంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లు బీఆర్ఎస్ పార్టీ వైపే కొంత తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అంటే బీజేపీతో బీఆర్ఎస్ రహస్య పొత్తు నడుస్తుందనే అంశాల్లో ఇది నిరూపితమైందని కూడా ముస్లిం ఓటర్లు ఒక అంచనాకు వచ్చారు. అంటే ఖచ్చితంగా బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ఒకరి మేలు కోసం ఇంకొకరు అన్నట్లుగా రాజకీయం చేస్తున్నారని కూడా వాళ్ళందరూ కూడా మండిపడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. వాళ్ళ అభిప్రాయం అయితే ఇదే స్పష్టంగా మనం గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి చెప్తున్నారు. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ పోరాడకపోవటం, అట్లాగే ఉత్తర తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తన అభ్యర్థిని పోటీ వేయించకుండా బీజేపీ గెలుపు కోసం కృషి చేయడమేనంటూ కూడా ఇప్పుడు ముస్లిం నేతలందరూ కూడా ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ రెండు కొలైడ్ అయినటువంటి రాజకీయాలను కూడా వాళ్ళు వివరిస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. పైగా గత లోక్సభ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ తన ఓట్ బ్యాంకును గంపగుత్తుగా బీజేపీకి మళ్లించిందని కూడా ముస్లిం నేతలు బలంగా నమ్ముతున్నారు. అందుకనే బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు కూడా పార్లమెంట్ సీటు తెలంగాణలో గెలవలేదని కూడా దానికి నిదర్శనంగా చెప్తున్నారు. అంతేకాక రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ఎన్డీఏ అభ్యర్థికి లాభం చేకూర్చేలాగానే కొంత ఓటింగ్కు గైర్హాజరవడం వంటి అనేక కారణాలను కూడా ఇప్పుడు స్థానికంగా ముస్లిం ఓటర్లందరూ కూడా ఉదాహరణలతో సహా చెప్తూ ఉన్నటువంటి సందర్భం. దీంతో పాటుగా బీజేపీలో బీఆర్ఎస్ విలీనం పైన కూడా కేసీఆర్ కుమార్తె కవిత చేసినటువంటి వ్యాఖ్యలను కూడా కొంత ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. అంటే ఈ యొక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఇటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీతో బీఆర్ఎస్ రహస్య పొత్తు నడుస్తోందనే అంశాల మీద స్పష్టంగా వాళ్ళకందరూ క్లారిటీ ఉంది. అదే దిశగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా గత కొంతకాలంగా దీని మీద ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ పార్టీని ఖచ్చితంగా ఓడిస్తామని కూడా స్థానికంగా ఉన్నటువంటి ముస్లిం ఓటర్లు తేల్చి చెప్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. మరి ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం కూడా బాహాటంగానే మద్దతు ప్రకటించడానికి కూడా ముస్లిం ఓటర్లు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. అంటే పార్టీ చీఫ్గా ఉన్నటువంటి అసదుద్దీన్ ఓవైసీ కూడా నవీన్ యాదవ్ గెలుపును కాంక్షించడం కూడా ముస్లిం ఓటర్లు గంపగుత్తగా కాంగ్రెస్ వైపు మళ్ళేందుకు కొంత ఇనిషియేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా విశ్లేషణలు కూడా కొంత వినబడుతున్నారు. అంటే చాలా మంది రాజకీయ నిపుణులు కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు. గత 10 ఏళ్ల పాలనలో జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ చేసింది ఏమీ లేదని కూడా అసదుద్దీన్ ఓవైసీ తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు. గతంలో బీఆర్ఎస్ ఎంఐఎం మిత్రపక్షాలనే ప్రచారం జరిగిన ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం మద్దతు ప్రకటించడం కొంత కొసమెరుపుగా చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ బీఆర్ఎస్ రహస్య పొత్తు వల్లే బీజేపీ తన పార్టీ తరఫున డమ్మీ అభ్యర్థిని బరిలో నిలిపిందని కూడా కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. మరోవైపు ఖచ్చితంగా హెచ్వైసీ
చీఫ్గా ఉన్నటువంటి సల్మాన్ కూడా అంటే ఆయనను కూడా బీఆర్ఎస్లో చేర్చుకోవడం పైన కూడా సర్వత్రా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కానీ ప్రజల్లో కానీ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంటే ఒక సీరియల్ అఫెండర్ రౌడీ షీటర్ను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ కండువా కప్పి మరీ పార్టీలోకి ఆహ్వానించడాన్ని జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి మైనార్టీలు కొందరు తప్పుపడుతూ ఉన్నారు. అంటే కాంగ్రెస్ నేతల పైన రౌడీల ముద్ర వేయడానికి కొంత విశ్వ ప్రయత్నాలు చేసి విఫలమైంది బీఆర్ఎస్ పార్టీ అని కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు. అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు చివరికి రౌడీ షీటర్ సల్మాన్ ఖాన్ కూడా పార్టీలో చేర్చుకోవడమే ఇప్పుడు ఆ నియోజకవర్గంలో అతిపెద్ద చర్చనీయాంశంగా మారుతోంది. అంటే బీఆర్ఎస్లో చేరినటువంటి సల్మాన్ ఖాన్ సిటీలో పలు స్టేషన్లో తీవ్రమైనటువంటి కేసులు ఉన్నాయి, సీరియస్ అఫెండర్గా ఉన్నారు. ఆయనపై ఉన్నటువంటి 25 కేసుల్లో 23 కేసులు గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నమోదైనట్టువే. కాబట్టి అది ఇంకా పెద్ద షాకింగ్గా కనిపిస్తోంది. మరి ఈ క్రిమినల్ కేసులో 2020-23 మధ్య కాలంలో హ్యూమియన్ నగర్, నాంపల్లి, బంజారాహిల్స్, చాంద్రాయణగుట్ట, మైలార్దేవపల్లి, గోల్కొండ, పంజాగుట్ట, ఫలక్నామా, బహదూర్పుర, బోరబండ పోలీస్ స్టేషన్లోనే మెజారిటీ కేసులన్నీ ఉన్నాయి. కొద్దిగా సీరియస్గా అయితే హ్యూమియన్ నగర్ పిఎస్లో అయితే ఫోక్సో చట్టం కింద కేసు నమోదు కావడం కూడా సల్మాన్ ఖాన్ నేర స్వభావానికి నిదర్శనంగా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఆ దిశగా ఇప్పుడు నియోజకవర్గంలో చర్చ కూడా ప్రారంభమైంది. అంతేకాకుండా సోషల్ మీడియా క్రౌడ్ ఫండింగ్ ద్వారా సేకరించినటువంటి చారిటీ వివరాలను కూడా వ్యక్తిగత ఖాతాల్లోకి మళ్ళీ ఫినాన్షియల్ తీవ్ర ఆరోపణలు కూడా ఆయన పైన ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఆయన రిజెక్ట్ అవటం, అంటే ఆయన నామినేషన్ రిజెక్ట్ అవటం, బీఆర్ఎస్ పార్టీలో చేరటం, దీనిపైన ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అంటే ఈ నేపథ్యంలో రాజకీయ ప్రత్యర్థులపై రౌడీయిజం ముద్ర వేసి ప్రచారం చేసినటువంటి కేటీఆర్ మరి బీఆర్ఎస్ పార్టీ ఇంత పెద్ద క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ రికార్డు ఉన్నటువంటి వ్యక్తిని పార్టీలో ఎలా చేర్చుకుంటారని కూడా ఇప్పుడు జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఇవన్నీ ఓవరాల్గా జరుగుతున్నటువంటి జూబ్లీహిల్స్ పరిణామాలు చూస్తుంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు మొన్న మంత్రులతో ఖచ్చితంగా గెలవాల్సిందే, పాజిటివ్గా మనకు సర్వే రిపోర్ట్లు ఉన్నాయని చెప్పడం, మరోవైపు కొన్ని ప్రైవేట్ సర్వే ఏజెన్సీలు కూడా మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళ మూడ్ ఎట్లా ఉంది, ఫీడ్బ్యాక్ ఎట్లా ఉంది, వాళ్ళు ఏమేమి అభిప్రాయపడుతున్నారు, మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణకు వచ్చిన తర్వాత ఎటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి పాలన మీద వాళ్ళకు ఉన్నటువంటి ఇంప్రెషన్స్ కూడా కొన్ని ప్రైవేట్ సర్వే ఏజెన్సీలు సేకరిస్తున్నటువంటి పరిస్థితి. ఆ యొక్క రిపోర్ట్స్ కూడా మనం క్షుణ్ణంగా తనిఖీ చేస్తే ఆ యొక్క ప్రైవేట్ సర్వేల్లో అట్లాగే ప్రభుత్వ సర్వేల్లో మరీ ముఖ్యంగా మైనారిటీ ఓటర్లందరూ కూడా కొంత కాంగ్రెస్ పార్టీ వైపు నిలుస్తున్నట్టుగానే కొంత దాదాపుగా 56% అంటే బీఆర్ఎస్ పార్టీతో పోలిస్తే దాదాపుగా 10% మేర డిఫరెన్స్ కనిపిస్తుంది. మొత్తం మైనారిటీస్ అందరూ కూడా కొంత ముస్లిం మైనారిటీలు మరీ ముఖ్యంగా కొంత కాంగ్రెస్ పార్టీ వైపు నిలుస్తున్నట్టుగా స్పష్టంగా సర్వే రిపోర్ట్ల ఆధారితంగా చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి గారు టార్గెట్ ఏదైతే జూబ్లీహిల్స్ గెలవాల్సిందే అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ ఉప ఎన్నిక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి మీరు కూడా జూబ్లీహిల్స్ లో ఎవరిది పైచేయి అవుతుంది, ఎవరు గెలవబోతున్నారు, నిజంగానే సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ జూబ్లీహిల్స్ గెలవాలని ఫిక్స్ అయ్యారో మరి అది ఎంతవరకు నెరవేరే అవకాశం ఉంటుంది, మైనారిటీలు ఎటువైపు ఉన్నారు, మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.